హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు ఈజీగా అయిపోయేటువంటి ఆంధ్ర రెస్టారెంట్స్ స్టైల్ చికెన్ రోస్ట్ రెసిపీ చెప్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ, ఎవరైనా చేసేయచ్చు, ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు. స్టార్టర్గా వీకెండ్స్ అప్పుడు లేదా చారన్నంతో సాంబార్ అన్నంతో ఎందులోకైనా సరే నంజుడుగా చాలా చాలా బాగుంటుంది. స్పైసీగా ఉంటుంది, అందరికీ నచ్చేలా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా అరకిలో చికెన్ ముక్కల్లో 4 తుంపినటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఇంకా ఇందులో చికెన్ ముక్కలు మునిగేంత వరకు నీరు పోసుకోండి. ఆ తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క, 4-5 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఓ బిర్యానీ ఆకు తుంపి వేసుకోండి. ఇంకా 2 యాలకులు, కాసింత ఉప్పు వేసి కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టి 80% మాత్రమే కుక్ చేసుకోండి చికెన్ని. సుమారుగా 15 నిమిషాలకి 80% ఉడికిపోతుంది. 80% అంటే వంట చేసే వారందరికీ దాదాపుగా తెలుసు, ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయి ఉంటుంది. ఇంకొక 5 నిమిషాలు కుక్ చేస్తే పూర్తిగా మెత్తగా కుక్ అయిపోతుంది అనే స్టేజ్ అనమాట. ఆ స్టేజ్లో ముక్కల్ని వడకట్టండి. చికెన్ని ఉడికించుకున్నటువంటి స్టాక్ మిగులుతుంది, దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు మసాలా పొడి కోసం ప్యాన్లో 6-7 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, ఓ టేబుల్ స్పూన్ ధనియాలు, సగం అనాస పువ్వు ముక్క, పావు మరాఠీ మొగ్గ, 4 యాలకలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి సన్నని సెగ మీద మసాలా దినుసులు వెచ్చబడేంత వరకు కలుపుతూ వేపండి చాలు. మరీ పొగలొచ్చేంత వరకు ఎర్రగా వేపితే చేదొస్తుంది పొడి అని గుర్తుంచుకోండి. వేపితే మసాలాల్లో నుంచి నూనెలన్నీ పైకి తేలుతాయి, అప్పుడు మంచి పరిమళం ఉంటుంది పొడికి. చూడండి, పట్టుకోగలిగేంత వేడుంటే చాలు. ఆ స్టేజ్లో దింపి పూర్తిగా చల్లార్చండి. చల్లార్చితే ఇంకా క్రిస్ప్ అవుతాయి మసాలాలు. అప్పుడు దీన్ని మెత్తని పొడి చేయండి. ఇప్పుడు ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో ఓ చిన్న ఉల్లిపాయ చీలికలు వేసి ఓ నిమిషం వేపండి చాలు, అంతకంటే అవసరం లేదు. ఉల్లిపాయ ఓ నిమిషం వేగిన తర్వాత 3 కరివేపాకు రెబ్బలు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి హై ఫ్లేమ్ మీద అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేపేయండి. అప్పుడే స్మోకీ అరోమా వస్తుంది. అల్లం వెల్లుల్లి ముద్ద వేగిన తర్వాత 80% కుక్ చేసుకున్నటువంటి చికెన్ ఉంది కదా, అది వేసి బాగా టాస్ చేయండి హై ఫ్లేమ్ మీదే. మీరు చికెన్ని పూర్తిగా కుక్ చేసినట్లయితే ఇలా టాస్ చేసేటప్పుడే ముక్క చిదురైపోతుంది. అందుకే 80% మాత్రమే కుక్ చేయండి అని చెప్పాను. మిగిలిన ఆ 20% ఇక్కడ కుక్ అయిపోతుంది. చికెన్ని 4-5 నిమిషాల పాటు అడుగు పట్టకుండా మధ్య మధ్యన కలుపుతూ ఫ్రై చేయండి. 4 నిమిషాల తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పొడిలో నుంచి ఓ టేబుల్ స్పూన్ వదిలేసి మిగిలిన పొడి అంతా వేసేయండి. ఇంకా 1.25 టేబుల్ స్పూన్ల కారం, 3 టేబుల్ స్పూన్లు పక్కనుంచుకున్నటువంటి చికెన్ స్టాక్ వేసి హై ఫ్లేమ్ మీద ధన టాస్ చేయండి. అప్పుడు మసాలాలు మాడకుండా చక్కగా చికెన్ స్టాక్ని పీల్చి చక్కగా ఫ్లేవర్స్ అన్నీ చికెన్లోకి ఇంకుతాయి. ఇలా మిగిలినవన్నీ వేగేపాటికి ఓ నిమిషమే వేపినటువంటి ఉల్లిపాయ ఉంది కదా మొదట్లో, అది ఈ పాటికి వేగిపోతుంది. అందుకే జస్ట్ 1 నిమిషం పాటు వేపండి చాలు అన్నాను. ఒకవేళ వేసిన స్టాక్ కంటే అవసరం పడితే ఇంకొంచెం స్టాక్ వేసుకోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మసాలాలు మాడకూడదు. మసాలాలు మాడకుండా అవసరమైన మేరకు స్టాక్ వాడుకుంటూ హై ఫ్లేమ్ మీద టాస్ చేస్తే బ్యూటిఫుల్గా స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడే ఉంది అసలైన రుచి. చూడండి, నేను 3-4 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ముక్క చెదరకుండా టాస్ చేశాను. దింపబోయే ముందు కాసింత ఉప్పు, 2-3 పచ్చిమిర్చి చీలికలు, కాస్త కొత్తిమీర తరుగు, అరచెక్క నిమ్మరసం పిండి వెంటనే టాస్ చేసి సర్వ్ చేయండి వేడి వేడిగా. ఇంకా చారన్నం పప్పు చారన్నంతో తిరుగుండదంతే. చూడ్డానికి ఇంత సింపుల్గా ఉందా, కానీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీనిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేయాలి. అప్పుడు స్మోకీ ఫ్లేవర్ పట్టుకుంటుంది చికెన్కి. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చు అని గుర్తుంచుకోండి.